మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు గురువారం రాత్రి మృతి చెందారు. ఈ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ గారు కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు అత్యవసరంగా తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ మరణించినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. మన్మోహన్ సింగ్ ని పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ అని ఎందుకు పిలిచేవారు? హర్షద్ మెహతా స్కామ్ కి మన్మోహన్ సింగ్ కి ఉన్న సంబంధం ఏంటి? తినడానికి తిండి లేని స్థాయి నుండి 5,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారనే నమ్మలేని నిజాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన వార్త ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతోంది. అసలు మన్మోహన్ సింగ్ మరణానికి గల కారణాలేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన్మోహన్ సింగ్ కోహ్లీ అలియాస్ మన్మోహన్ సింగ్. ఇతను 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్లోని చెక్వాలో పంజాబ్ సిక్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి గుర్ముఖ్ సింగ్, తల్లి అమృతా కౌర్. ఇక మన్మోహన్ సింగ్ 6 ఏళ్లున్నప్పుడే తల్లి మరణించడంతో తన తండ్రి సీతా అవంతి అనే ఆమెని రెండో పెళ్లి చేసుకోగా వారిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 6 అమ్మాయిలు 3 అబ్బాయిలు కూడా జన్మించారు. కానీ మన్మోహన్ సింగ్ వారందరినీ తోడబుట్టిన తమ్ముడు చెల్లెళ్ళులాగే చూసుకునేవారు. ఇక ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశ విభజన జరిగిందో ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ఫ్యామిలీ పాకిస్తాన్ వదిలి పంజాబ్లోని అమృత్సర్ కి వచ్చి స్థిరపడ్డారు. ఇక అలా తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండేవారు. మన్మోహన్ సింగ్ తన స్కూలింగ్ ని పెషావర్ లోని ఖాల్సా హై స్కూల్లో చదివారు. చదువులో చురుగ్గా ఉన్న మన్మోహన్ సింగ్ కి టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా అమృత్సర్లోని హిందూ కాలేజ్లో ఇంటర్ని పూర్తి చేసి తన BA డిగ్రీని పంజాబ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాడు. ఇక అలా కాలేజ్ లెక్చరర్ అవ్వాలని డిసైడ్ అయిన మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో MA చేసేటప్పుడు తన ఫ్రెండ్ ఒకతను PhD చేస్తే టీచింగ్ లో మంచి స్కోప్ ఉంటుందని, ఈజీగా గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుందని చెప్పడంతో PhD కోసం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అప్లై చేయగా మన్మోహన్ సింగ్ కి ఉన్న టాలెంట్ కి గాను అందులో ఈజీగానే సీట్ వచ్చింది. కానీ లండన్ కి వెళ్లే ముందు తన తండ్రి మన్మోహన్ సింగ్ కి పెళ్లి చేయాలని, లేదంటే తన కొడుకు ఫారినర్ ని పెళ్లి చేసుకుని ఇండియాకి తీసుకొస్తాడేమో అని భయపడి అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. కానీ మన్మోహన్ సింగ్ మాత్రం తను పెళ్లి చేసుకోవాలని, అమ్మాయి బాగా చదువుకొని ఉండాలని కండిషన్ పెట్టారు. దీంతో BA ఫస్ట్ ఇయర్ చదువుతూ జలంధర్ రేడియో స్టేషన్లో పాటలు పాడుతున్న గురుశరణ్ కౌర్ అనే అమ్మాయి గురించి చెప్పగా అందుకు మన్మోహన్ సింగ్ రేడియోలో ఆ అమ్మాయి వాయిస్ బాగానే ఉన్నా డైరెక్ట్ గా చూసాకే డిసైడ్ చేస్తానని చెప్పి పెళ్లి చూపులకెళ్లగా మొదటి చూపులోనే అతను గురుశరణ్ తో ప్రేమలో పడ్డాడు. కానీ తన PhD పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందుకు అమ్మాయి తరఫున వారు కూడా ఒప్పుకోవడం. దీంతో మన్మోహన్ సింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో PhD పూర్తి చేసి 1958 సెప్టెంబర్ 14న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అమృత్ సింగ్, దమన్ సింగ్, ఉపేందర్ సింగ్ అనే 3 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక అలా పెళ్లై పిల్లలు పుట్టాక కూడా మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీలో డాక్టరేట్ పూర్తి చేసి ఇండియాకి రాగానే పంజాబ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ కి ఎకనామిక్స్ లో లెక్చరర్ గా జాబ్ వచ్చింది. అలా 4 సంవత్సరాలు లెక్చరర్ జాబ్ చేయగా ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు. ఇక అలా 7 సంవత్సరాలు ఢిల్లీ యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నప్పుడే మన్మోహన్ సింగ్ కి సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న లలిత్ నారాయణ మిశ్రతో పెరిగిన పరిచయం కారణంగా ఇతన్ని తన విదేశీ వాణిజ్య సలహాదారుడిగా నియమించాడు. ఇక అలా మన్మోహన్ సింగ్ కి ఉన్న టాలెంట్ ని చూసిన సెంట్రల్ గవర్నమెంట్ 1982లో ఇతన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా అపాయింట్ చేశారు. అలా ఆ తర్వాత VP సింగ్ 1989లో ప్రైమ్ మినిస్టర్ అవ్వగా అతనికి సలహాదారుడిగా మన్మోహన్ సింగ్ ని అపాయింట్ చేశారు. కానీ VP సింగ్ అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ కి కాంగ్రెస్ పార్టీ తనని ఆ పదవి నుంచి తొలగించి చంద్రశేఖర్ అనే వ్యక్తిని PM గా నియమించింది. కానీ ఆ తర్వాత అతను అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఆర్థికంగా చాలా స్కామ్లకి పాల్పడడంతో
అతన్ని తీసేసి పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ పీఎంగా నియమించింది. ఇక అప్పటికి ఇండియాలో ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉండడంతో మార్పు తీసుకురావాలంటే మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్త సపోర్ట్ చాలా అవసరమని గ్రహించిన పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ ని ఫైనాన్స్ మినిస్టర్ గా అపాయింట్ చేశారు. కానీ అప్పటికే హర్షద్ మెహతా వల్ల షేర్ మార్కెట్ కుప్పకూలిపోవడం, బ్యాంకుల్లో వేల కోట్ల స్కామ్స్ జరగడంతో హర్షద్ మెహతాని సిబిఐ అరెస్ట్ చేసింది. ఇక అలా సిబిఐ జరిపిన విచారణలో హర్షద్ మెహతా పివి నరసింహారావుకి ₹1 ఇచ్చాడని, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోనే ఈ లావాదేవీలు జరిగాయని సిబిఐ కన్ఫర్మ్ చేయడంతో హర్షద్ మెహతా స్కామ్ లో సెంట్రల్ గవర్నమెంట్ హస్తం ఉందనే వార్తలు కూడా బయటకొచ్చాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ కొంతవరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా 1996లో జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీకి అధికారం ఇవ్వగా అటల్ బిహారీ వాజ్పేయి పీఎంగా అధికారంలోకి వచ్చారు. కానీ కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ పార్టీలని తమ కంట్రోల్లో పెట్టుకుని అధికారం నిలుపుకోవడంపై దృష్టి సారించి ప్రజల యోగక్షేమాలు చూసుకోకపోవడంతో 2004లో జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇక అప్పటికే సోనియా గాంధీతో మంచి బాండింగ్ ని మెయింటైన్ చేస్తున్న మన్మోహన్ సింగ్ కి ఈసారి హోమ్ మినిస్టర్ గా పోస్ట్ ఇచ్చి సోనియా గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనుకుంది. కానీ కొంతమంది పంజాబ్ సిక్కులు ఆమెకి ఈమెయిల్స్ ద్వారా నువ్వు పీఎం అయితే నీ అత్తకి భర్తకి పట్టిన గతే నీకు పడుతుందని చెప్పడంతో ఆ బెదిరింపులకి భయపడిన సోనియా గాంధీ 2004లో పంజాబ్ సిక్ అయిన మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిగా నియమించింది. ఇక అలా తను చెప్పినట్లు వినాలని కండిషన్ ని పెట్టడం అంటే నామమాత్రపు పీఎంగా ఉండాలని చెప్పడంతో పదవిని కాపాడుకునేందుకు మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ చెప్పినట్లు వినడం మొదలుపెట్టాడు. అలా మన్మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చాక తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల కన్నా కూడా స్కామ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అలా మొదటిగా 2G స్కామ్. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ తమతో సన్నిహితంగా ఉండే 8 టెలికాం కంపెనీస్ కి 122 స్పెక్ట్రమ్ లైసెన్స్లని శాంక్షన్ చేసి తక్కువ ధరకి ఆ ప్రాజెక్ట్స్ ని వారికి ఇచ్చారని, దానివల్ల గవర్నమెంట్ కి ₹176,000 కోట్ల నష్టం వచ్చిందని తప్పుడు లెక్కలు చూపించడంతో రంగంలోకి దిగిన సిబిఐ అందులో చాలా మంది అవినీతికి పాల్పడ్డారని, ముఖ్యంగా పీఎం మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారని సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అలా ఈ కేసులో 104 మందిని నిందితులుగా ప్రకటించారు. అంటే ఇది ఒక రకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటిదని చెప్పొచ్చు. రెండోది కోల్ స్కామ్. ఒడిశాలోని తలబిరా బొగ్గు గనుల్ని ₹186,000 కోట్ల డబ్బుల్ని తీసుకుని హిందాల్కో కంపెనీ కేటాయించిన కేసులో సిబిఐ మన్మోహన్ సింగ్ ని నిందితుడిగా పేర్కొంది. ఇక మూడోది కామన్వెల్త్ గేమ్స్ స్కామ్. 2010లో కామన్వెల్త్ గేమ్స్ ని ఢిల్లీలో ఆర్గనైజ్ చేయగా నాసిరకమైన స్టేడియం కన్స్ట్రక్షన్, అథ్లెటిక్స్ ని పౌష్టికాహారం పెట్టకపోవడం, విదేశీయులకి సరైన వసతిని కల్పించకపోవడంతో విదేశాల నుండి భారతదేశం చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ అరేంజ్మెంట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ ₹100 కోట్ల పైగా ఖర్చు పెట్టారని చెప్పగా ఆ స్కామ్ లో మన్మోహన్ సింగ్ తో పాటు మరో 6 ఇన్వాల్వ్ అయి ఉన్నారని సిబిఐ పేర్కొంది. నాలుగోది చాపర్ స్కామ్. 2012లో ఇటలీలో ఉండే అగత్య వెస్ట్లాండ్ కంపెనీతో తాము తయారు చేసిన మిలిటరీ చాపర్స్ ని ఇండియాకి సప్లై చేసేందుకు ₹3,600 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ కి లంచంగా ఇచ్చారని, దీని ద్వారానే వారు తయారు చేసిన చాపర్స్ ఇండియాకు వచ్చాయనే వార్తలు తెరపైకి రావడంతో అందులో సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి 100 మందికి పైగా నిందితుల్ని గుర్తించగా అందులో మన్మోహన్ సింగ్ కూడా ఉండడం గమనార్హం. అలా ఆ తర్వాత ట్రక్ స్కామ్, క్యాష్ ఫర్ ఓట్ స్కామ్, ఐపీఎల్ స్కామ్, సత్యం స్కామ్ అని 20కి పైగా స్కామ్స్ లో మన్మోహన్ సింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని సిబిఐ పేర్కొనడంతో మన్మోహన్ సింగ్ చాలా వరకు నెగిటివిటీని ఎదుర్కొన్నారు. ఇక అలా ఇతనిపై ఎన్ని విమర్శలు వచ్చినా బయటికి వచ్చి వాటిపై స్పందించకపోగా సోనియా గాంధీ కను సైగలతో పనిచేయడంతో అందరూ ఇతన్ని పప్పెట్ పీఎం అని పిలవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన మన్మోహన్ సింగ్ ఈ రోజు యుఎస్ఏ, యూకే, ఇండియాలోని ప్రైమ్ ఏరియాస్ లో ప్రాపర్టీస్ ని కలిగి ఉండడం, తన నెట్వర్త్ ₹5,000 కోట్ల పైగా ఉందని చెప్పొచ్చు.
ఇక మన్మోహన్ సింగ్ కి 2009లో మొదటిసారి హార్ట్ అటాక్ రావడంతో బైపాస్ సర్జరీ చేయగా ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. అలా తర్వాత 2020లో రెండోసారి స్ట్రోక్ రాగా ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్పించడంతో అప్పటి నుంచి అన్ని బానే సాగినా మళ్ళీ 2024 డిసెంబర్ 26న చెస్ట్ పెయిన్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇతని ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. కానీ ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో మన్మోహన్ సింగ్ తన 92వ ఏట ఈ లోకాన్ని వదిలి వెళ్లిపారు. ఆ దేవుడు మన్మోహన్ సింగ్ గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ మన్మోహన్ సింగ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.